ఉదయం వీడియోలో ఒక అతి ముఖ్యమైన నిర్ణయం అంటే ఒక బిగ్ డిసిషన్ ఏమిటి ఇది అంటే ఇప్పుడు చూడండి, ఒక దేశము తన శత్రు దేశము వైపు తన అతి శక్తివంతమైన అస్త్రాలను మోహరించడం అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్ S-400 అలాగే బ్రహ్మోస్ లాంటి అస్త్రాలను డిప్లాయ్ చేయడం, ఇది ఏమిటి ఉదయం వీడియోలో మాట్లాడాం. సో ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎందుకండి ఇది చెయ్యాలి? ఎందుకంటే ఇదే మామూలు విషయం కాదండి. మీరు లిటరల్గా ఒక దేశాన్ని మీ యొక్క ఎనిమి అని గుర్తించినప్పుడే ఇలాంటి పనులు చేస్తారు. నాకు తెలిసి భారత్ ఈ ప్రపంచములో ఇంక్లూడింగ్ చైనా వాళ్ళని మనము శత్రు దేశముగా ప్రకటించలేదు. సో అలా మనము ఎంచుకున్న ఒకే ఒక దేశము పాకిస్తాన్. మరి పాకిస్తాన్తో మన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎక్కడా కూడా వాళ్ళను మనం ఉపేక్షించము, వాళ్ళని విడిచిపెట్టము. యుద్ధమే, పాకిస్తాన్ అంటేనే యుద్ధం. వాళ్ళతో డైరెక్ట్గా మనము వెళ్ళి ఒక పోర్కి సిద్ధపడిపోతాం. మరి ఇవాళ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇంత పెద్ద నిర్ణయం, ఏకంగా మీరు మీ ప్రధానమంత్రితో మాట్లాడాలి, మీ దేశ రాష్ట్రపతితో మాట్లాడి మీరు పర్మిషన్ తీసుకొని తరువాతే ఇలాంటి పనులు చెయ్యాలి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము, దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇది మిత్రులు అడిగే ప్రశ్న. దీనికి ఒక చరిత్ర ఉందండి. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అనడానికి ఒక హిస్టరీలోకి వెళ్ళాలి. ఇప్పుడు లాల్మోనీ రాత్ అని ఒక ప్రాంతం, ఇది ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్లో ఉండే ప్రాంతం. మీకు కొన్ని వీడియోస్ అనండి, కొన్ని వార్తాపత్రికలు ఎక్కడ చూసినా కూడా ఈ లాల్మోనీ రాత్కి సంబంధించిన ముఖ్యమైన వైరల్గా సర్క్యులేట్ అవుతున్న వార్తలు ఏమిటి? మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళడము, ఈ 7 రాష్ట్రాలు కూడా ల్యాండ్ లాక్డ్, మీరు మా దేశంలో వచ్చి ఒక ఎయిర్ బేస్ను పెట్టండి, ఈయన అడిగినట్టు చైనా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు. ఇది భారత్ యొక్క సావర్నిటీకి అంటే మన సెక్యూరిటీకి ప్రమాదము అని వార్తలు, ఎన్నో వార్తలు. ఇది నిజమా? ఈ క్లారిటీ మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చైనా వాడి గురించి ఆలోచించాలండి. వాడు ఈ ప్రాపగెండా వార్ఫేర్లో మాస్టర్ అండి. అంటే ఆ సిచ్యువేషన్ని వాడు అర్థం చేసుకొని ఏమీ చెయ్యడు, కానీ సర్వము చెయ్యబోతున్నట్టుగా ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తాడు. మీకు ఎటు చూసినా కూడా ఇలాంటి ఆర్టికల్స్, ఇలాంటి వీడియోస్. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ చైనా నిర్మించబోతుంది, దీనికి సబ్ కాంట్రాక్ట్ పాకిస్తాన్కి ఇచ్చేయరు అని చెప్పి కథనాలు, ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద కథనాలు. మరి ఇది నిజమా? ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఇదే. ఇది నిజమా? ఒకవేళ బంగ్లాదేశ్ ఈ పని చేసి ఉంటే, మహమ్మద్ యూనస్ ఇలాంటి ఒక ప్రపోజల్ చైనాకు పెట్టి ఉంటే, చైనా వాళ్ళు ఒప్పుకుంటే, పాకిస్తాన్ తరువాత బంగ్లాదేశ్ ఇవాళ మన శత్రు దేశం. అంటే ఓపెన్గా మనము S-400ని డిప్లాయ్ చేయడము, బ్రహ్మోస్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టడము వేరు, నువ్వు నా శత్రువి, నీ అంతు చూస్తాను అని చెప్పడం. అంటే ఎనిమి అన్న మాట ఉంది చూసారా, చాలా చాలా క్రిటికల్. ఇవాళ వరకు బంగ్లాదేశ్ని మనం ఎనిమి అని చెప్పి ప్రకటించలేదు. మీరు నేను మాట్లాడతాం, కానీ అఫీషియల్గా ఒక దేశము యొక్క ప్రభుత్వము ఇలా చెప్పడం, పాకిస్తాన్ విషయంలో మాత్రమే మనం అలాంటి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు ఇది చూసారు అనుకోండి, ఎక్కడా కూడా చైనా వాడి యొక్క గ్లోబల్ టైమ్స్ అనండి, అలాగే వాళ్ళ యొక్క ఛానల్స్ ఉన్నాయి కదా, వార్తాపత్రికలు, ఎవరు దీని గురించి రెఫర్ చేయలేదు. మరి ఎవరు ఇది మాట్లాడుతున్నారు? ఈ వార్తలు ఎలా వచ్చాయి అంటే సింపుల్ అండి. చైనా వాడు ఒక ప్రాపగెండా వార్ఫేర్ అనేది మొదలు పెట్టాలనుకున్నాడు. మీకు బంగ్లాదేశ్ మీడియాకు చెప్పాడు, పాకిస్తాన్ వాళ్ళకు కూడా చెప్పాడు. భారత్ ఏం చెయ్యబోతుంది, వెయిట్ అండ్ సీ. రెచ్చగొట్టేశాము, ఇప్పుడు ఇండియా వైపు రెస్పాన్స్ ఏమిటి? వాళ్ళు ఒకవేళ ఇది నిజమైతే వాళ్ళు ఏం చెయ్యగలరు అంటే జస్ట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ఇక్కడ భారత్ ఒక కొత్త నేవల్ బేస్ను, నేవల్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ ఉంది కదండి. ఇప్పుడు ఎందుకు అంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ కోసరము ఒక విడి నేవల్ బేస్ను మనం ఏర్పాటు చేస్తున్నాం. చైనా వాడి వైపు నుంచి తీవ్ర స్థాయిలో అబ్జెక్షన్స్. అంటే ఏంటి నీ ఉద్దేశము? మాతో ఒక న్యూక్లియర్ యుద్ధము చెయ్యాలి అని చెప్పి నువ్వు ఈ ఏర్పాట్లు చేస్తున్నావా? ఇదే పనే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద కూడా మనం చెయ్యబోతున్నాం. అంటే మన చుట్టూర్త
సముద్ర తీరాలు అన్నప్పుడు మనము మామూలు సబ్మెరైన్స్ కాదండి, యుద్ధ నౌకలు కాదు, అణువస్త్రాలు కలిగిన సబ్మెరైన్స్ను ఇవాళ మనం సిద్ధం చేస్తున్నాం. సో చైనా వాడు ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ఇది నువ్వు చెయ్యకూడదు, ఇది తప్పు, ఇక్కడ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది, ఇన్ని మాట్లాడతాడు. నేను చేస్తున్నాను అనుకో, నేను ఒక అమెరికా, జపాన్, సౌత్ కొరియా, మీకు తాయివాన్, ఇన్నిన్ని దేశాలతో శత్రుత్వం, ఎవరైనా కూడా నా మీద దాడులు చెయ్యొచ్చు. అలాంటిది భారత్ ఇలాంటి ఒక కొత్త నేవల్ బేస్ను ఎందుకు, మేమైతే నీతో యుద్ధము చేయడం లేదు కదా, ఇవాళ టోటల్గా మార్కెట్ యాక్సెసే నీకు ఇస్తున్నాము, నీతో మాకు స్నేహము కావాలని చెప్తున్నాము కదా, ఇలాంటప్పుడు ఇలాంటి చర్యలు ఏమిటి, ఇది చైనా వాడు అడుగుతున్నాడు. మరి ఎందుకండి ఇక్కడ బంగ్లాదేశ్ వద్ద ఎయిర్ బేస్ అంటే ఎక్కడ ఎటువంటి ఆధారాలు మీకు కనిపించవండి. బంగ్లాదేశ్లో కొన్ని పత్రికలు, పాకిస్తాన్లో కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇది మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్, యుద్ధ నిపుణులు ఎవరైనా చూస్తుంటే ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, ఇది కరెక్టా తప్పా చెప్పండి. చైనాకు సంబంధించిన J-17 అనబడే యుద్ధ విమానాలు వాటిని బంగ్లాదేశ్లో తీసుకువచ్చి 4 కిలోమీటర్లు మీకు రన్వే ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్లో, ఈ ఎయిర్ బేస్లో, ఇక్కడికి తీసుకొచ్చి వాడు పెట్టి ఇది నాది అంటే బంగ్లాదేశ్ తన భూభాగాన్ని పోగొట్టుకుంటుందా లేదా చెప్పండి. ఇప్పుడు చూడండి, అమెరికా వాడు మనకు ఒక ప్రపోజల్ పెట్టాడు, మీరు చైనాను బాగా ఎదిరిస్తున్నారు, మేము మీ దేశములో ఒక మిలిటరీ బేస్, ఒక నేవల్ బేస్ ఏర్పాటు చేస్తాము, మన ఇద్దరము కలిసి చైనా వాడిని ఎదిరిద్దాము, యుద్ధం అయితే ఇక్కడి నుంచి వాడిని కొడదాము అంటే మరి ఇది బాగానే ఉంటుంది కదా. అమెరికా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ, మీకు టాప్ మోస్ట్ నేవల్ బేస్ కలిగిన ఒక దేశము, వాళ్ళు భారత్లోకి వచ్చి ఒక నేవల్ బేస్ అనండి, ఎయిర్ బేస్ పెడతాను అంటే మనం ఒప్పుకోవాలి కదా. మనం నో అన్నాం, ఎందుకంటే మన భూభాగంలో ఇంకొక దేశానికి సంబంధించిన మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ రాకూడదు, కుదరదు అన్నాం. అలాంటిది బంగ్లాదేశ్ చైనాకు ఇలాగ అనుమతి ఇచ్చారు అనుకోండి, అంటే తమ దేశములో చూడండి ఫ్రెండ్స్, ఈ లాల్మోంత్ రాత్ అనబడే ఈ ప్రాంతం ఉంది చూసారా, ఇది చాలా చాలా పాత ఒక ఎయిర్ బేస్ అండి. 2వ ప్రపంచ యుద్ధములో మీకు బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఎయిర్ బేస్. ఇక్కడ నుంచి మయన్మార్ మీద వీళ్ళు దాడులు చెయ్యొచ్చు. మయన్మార్ అన్నప్పుడు ఏంటి, బర్మా, జపాన్ యొక్క మీకు మిత్రదేశం. సో ఇక్కడ ఎవరున్నారు, మీకు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు, బ్రిటన్ తరఫు నుంచి మనము యుద్ధము చేయాల్సిన పరిస్థితి. కాబట్టి అప్పట్లో ఒక ఎయిర్ బేస్ ఉంటుంది, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రాంతము బ్రిటిష్ ఇండియా, మన భారత్కు చెందిన ఒక భూభాగం. ఇవాళ దీనిని తీసుకువెళ్ళి మీరు చైనాకు ఇస్తాను అంటే మనము డైరెక్ట్గా బంగ్లాదేశ్ని శత్రు దేశము అని ప్రకటిస్తాం. ఎందుకు, మనకు చాలా చాలా చేరువలో చైనా వాడు వస్తున్నాడు, ఒక ఎయిర్ బేస్ పెడుతున్నాడు. ఒకవేళ పెట్టాడు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే గంట సేపట్లో వాడి J-17 విమానాలు ఉంటాయి కదా ఎయిర్ బేస్, 1 అవర్లో మీకు టోటల్గా దాన్ని మనం స్మాష్ చేసేయగలమని చెప్పి ఇవాళ మిత్రులు, అంటే యుద్ధ రంగంలో ఉండే మిత్రులు మెసేజ్ 1 అవర్లో టోటల్గా ఆ ప్రాంతము తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకు, హసిమరా అనండి, అలాగే బాగ్డోగ్రా అనబడే ఈ ప్రాంతాల్లో మన వద్ద ఉండే ఎయిర్ పవర్, అవి రఫేల్స్ అనండి, సుఖాయ్ విమానాలు, ఇవాళ ఉదయం మనం మాట్లాడిన S-400, అలాగే బ్రహ్మోస్, ఇంతంత పెద్ద అస్త్రాలను పెట్టుకొని మీకు అక్కడ ఒక చిన్నపాటి ఎయిర్ బేస్ ఉన్నప్పుడు దాని పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి మనము ఏది నిజము ఏది అబద్ధము క్లియర్గా తెలుసుకొని మాట్లాడాలండి. ఆ పనే ఈ వీడియోలో నేను చేశాను. కాబట్టి మీరు చెప్పండి, ఇలాంటి ఒక ప్రపోజల్ బంగ్లాదేశ్ చైనాకు ఇచ్చిందా, మీరు ఎక్కడైనా చదివేరా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.